శుభాభివందనాలు. ముందుగా ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ఉద్యమ నాయకులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు కొత్త ఒక శుభ పరిణామంలాగా పాత కమిటీని రద్దు చేసి కొత్తగా నికార్సైన నిజమైన ఉద్యమకారులందరూ కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసుకుని టీజేసీ ద్వారా ముందుకెళ్తున్నందుకు ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఏంటంటే, ఆల్రెడీ ఉద్యమకారుల గురించి పొన్నం ప్రభాకర్ గారు ఒక కమిటీ వేస్తామన్నారు. దానికి విధి విధానాలు నిర్మించడానికి ఎవరి ఆధ్వర్యంలో వేస్తారు, ఎట్లా వేస్తారు అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న అది. ఎందుకంటే ఇప్పుడు అది ఉద్యమం చేసిన వాళ్లకు, ఉద్యమంలో కళాకారులకు, ఉద్యమంలో పాల్గొన్న కార్మికులకు, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు ఎవరు నిజమైన ఉద్యమకారులు అనేది తెలుసుంటుంది తప్ప ఈరోజు అధికారంలో కూర్చున్న వారికి ఎవరికి తెలియదు ఉద్యమకారులు ఎవరు అనేది. కాబట్టి వాళ్ళు ఎక్కడో ఇప్పుడు ఏదో ఓట్లు వేసుకొని రాజ్యాధికారం ఏర్పడినప్పుడు ఏదో కమిటీ, మంత్రి కమిటీ, ఇంకేమైనా ఎమ్మెల్యే కమిటీ, ఇంకేమైనా కమిటీ వేసినప్పుడు దాంట్లో నిజమైన ఉద్యమకారులు రాదు అనేది ముఖ్యంగా మా ఉద్దేశం. దీని గురించి ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే, ఉద్యమ సంఘాలు 69 నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మధ్యలో కొద్దిగా స్తబ్దత వచ్చినా కూడా 90-96 నుంచి కూడా గద్దరన్న గారి, మెల్లిలందరిక గారి గురించి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత 2001 నుంచి కూడా ఉద్యమం ఉరుతలు సాగించినప్పుడు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి అభిప్రాయాలు, ఆనాడు ఉన్న ఉద్యమకారుల ముఖ్య ఉద్దేశంలో ఉన్న సంస్థలు, సంఘాలు, ప్రజా సంఘాల గురించి అభిప్రాయాలు తీసుకొని నిజమైన ఉద్యమకారులను గుర్తించాలనేదే ముఖ్య ఉద్దేశం. ఏ ఒక్క ఉద్యమం చేసిన వాడికి ఏ ఒక్కరిని కూడా మిస్ కాకుండా కరెక్ట్గా దాని ఫలాలు అందరికీ అందజేయాలనేది ముఖ్య ఉద్దేశంగా మేము ఈ మీటింగ్లో పాల్గొని తీర్మానం చేసుకుంటున్నాం. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వానికి సహాయకరంగా ఉద్యమకారులను ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని నిజమైన ఉద్యమకారులు వెలికి తీయడానికి కూడా మా వంతు సహాయంగా దానికి సంబంధించిన డాటా ప్రకారము ఎప్పుడెప్పుడు ఎవరు ఉద్యమం చేసేళ్ళు, ఏ టైంలో ఏ రకంగా చేసేళ్ళు అనేది కూడా ప్రభుత్వానికి విన్నవించడానికి మేము రెడీగా ఉన్నాం. మమ్మల్ని అడిగితే కనుక దాని గురించి మొత్తం డాటా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి సంస్థ మాది. కాబట్టి ఉద్యమకారుల గురించి నిజ నిర్ధారణ చేసేటప్పుడు మాత్రము ముందుగా దాని గురించి ప్రయత్నం చేసే క్రమంలో మాలాంటి ఉద్యమకారులను అభిప్రాయం తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. నేనేం మాట్లాడుతున్నాను